సీఎం రేవంత్ రెడ్డితో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదరి రాజనరసింహ, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్తో పాటుగా మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్టీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా మందకృష్ణ అభిప్రాయాలు సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతర్. చందు, ఇంకా భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా ఏ అంశాలపై చర్చించి ఉండొచ్చు? సతీష్, జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు, మిగతా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఎస్టీ వర్గీకరణపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేశారు. ఖచ్చితంగా ఎస్టీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఏబీసీ కేటగిరీలో కూడా విభజించారు. ముఖ్యంగా మాదిగ ఉపకులాలకు సంబంధించి 9%, అదేవిధంగా మాలకు సంబంధించి 5%, సంచార జాతులకు సంబంధించి 1% రిజర్వేషన్ ప్రకటిస్తూ కూడా ఒక నిర్ణయం అయితే ప్రకటించారు. దీనికి కొంత మందకృష్ణ మాదిగ దీన్ని తప్పుపట్టారు. ముఖ్యంగా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా దళిత కులాల హక్కులు, అస్తిత్వం, భవిష్యత్తు ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విజ్ఞప్తులు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి, తెలపడానికి సమయం ఇవ్వాలి అంటూ కూడా నిన్న మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన క్రమంలో ఆయన సీఎం అపాయింట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ రోజు మీటింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా చూసినట్లయితే మాదిగలకు కంపల్సరీ తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల పైగా ఉన్నటువంటి మాదిగలకు సంబంధించి 11% రిజర్వేషన్ రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం 9% ఇచ్చి 2% మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా 11% ఇవ్వాలని కూడా సీఎంను ఆయన కోరినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్, ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో కమిటీ నివేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. మరోవైపు మధ్యవర్గ ఉపసంఘంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఉపసంఘం వేశారు. ఆ సంఘం అంతా అన్ని విధాలుగా చర్చించిన తర్వాత ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీన్ని ఖచ్చితంగా ఎస్టీ వర్గీకరణను ఇంప్లిమెంట్ చేస్తాం, తెలంగాణలో అమలు చేస్తామంటూ కూడా ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఎస్టీ వర్గీకరణకు తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలని కూడా ముఖ్యమంత్రి 10 సార్లు చెప్పుకొచ్చారు. నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో ఎస్టీ వర్గీకరణ జరిగి తీరాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించిన క్రమంలోనే అసెంబ్లీలోనే దీనిపై తీర్మానం చేశారు. త్వరలో దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కూడా చట్ట రూపంలో కూడా తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టం చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మందకృష్ణ మాదిగ భేటీ పైన సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఖచ్చితంగా తన విజ్ఞప్తి అయితే పరిగణలో తీసుకొని ఖచ్చితంగా 11% అయితే మాదిగలకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన పట్టుబడుతున్నట్టు తెలుసు. దీనిపై మన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని మాత్రం చూడాల్సి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.